ఎస్ ఫేస్బుక్ లైవ్ స్టార్ట్ అయిపోయింది. బండి భద్రకాళి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. భద్రకాళి టెంపుల్ వెళ్లే ముందు ఇక్కడ గణేష్ మహారాజ్ టెంపుల్ ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. భద్రకాళి టెంపుల్ ఇది మనకి శాంకరి దేవి శక్తిపీఠంకి దగ్గర ఉంది. భద్రకాళి టెంపుల్ ఆల్రెడీ మనము శాంకరి దేవి శక్తిపీఠం చూసుకొని అక్కడ కోనేశ్వరం చూసుకొని అండ్ హాట్ స్ప్రింగ్స్ కూడా చూసుకున్నాం మనము. హాట్ స్ప్రింగ్ అంటే మన రామనాసుడు బాణాలు కొట్టిన ప్లేస్ అది. అక్కడి నుంచి మనము లక్ష్మీనారాయణ టెంపుల్కి వెళ్ళాము. లక్ష్మీనారాయణ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్, కానీ మనకు అక్కడ అవకాశం ఇవ్వలేదు వీడియో తీయడానికి. ఇక్కడ ఇప్పుడు అవకాశం ఉంది మనకు వీడియో తీస్తున్నాను నేను. ఇది వచ్చి భద్రకాళి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. లోపల ఆర్కిటెక్చర్స్ మామూలుగా ఉండదు. నా భూతో నా భవిష్యత్తులా ఉంటుంది. మా సావిత్రి గారు వీడియో తీస్తున్నారు. సావిత్రి గారు హాయ్ చెప్పండి. దులప నుంచి వచ్చారు వీళ్ళు. చూడండి టెంపుల్ చూడండి. నా భూతో నా భవిష్యత్. జీవితంలో ఇలాంటి టెంపుల్ ఎప్పుడు చూసుండరు మీరు, ఎక్కడా చూసుండరు. ఓన్లీ శ్రీలంకలో ఉంది టెంపుల్ ఇది. ఎంత బాగుందో చూడండి. అద్భుతమైన టెంపుల్, అద్భుతమైన ఆర్కిటెక్చర్. చూడండి టెంపుల్ ఎంత బాగుందో, ఎంత బాగుందో చూడండి ఆర్కిటెక్చర్. గుడి పైన ఇదంతా దిద్దారు అమ్మవారు. గుడి ప్రాంగణం ఇది. టోటల్ ఎస్ వా. నా భూతో నా భవిష్యత్. ఎంత బాగుందో చూడండి ఆర్కిటెక్చర్. అస్సలు ఇట్లాంటి టెంపుల్ ఇండియాలో కాదు, వరల్డ్లో కాదు, ఎక్కడ చాలా అరుదైన గుళ్ళు ఉంటాయి. ఎంత మంచి ఆర్కిటెక్చర్ చేశారో చూడండి వాళ్ళు. మా గైడు సమీరా ఇక్కడ శ్రీలంకలో ఉంటాడు. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. ఇట్స్ అ వెరీ గ్రేట్ జెంటిల్ మ్యాన్. అండ్ చూడండి ఎంత మంచి ఆర్కిటెక్చరు. టెంపుల్ ఎంత బాగుందో చూడండి. ఇది పైన నేను చూపిస్తుంది ఇదంతా ఆర్కిటెక్చర్ పైన దిద్దారు. ఇదంతా పైన ఉంది. ఎస్ పదండి. సరస్వతి యాగాన్ని